and phone did okay sir ఇటు చెప్పండి ఆశయం ఉద్దేశం నెరవేర్చండి మరి ముఖ్యంగా
నెంబర్ రాలేదా? మీ అందరికీ తెలుసు 3,000 రూపాయలు పింఛను 4,000 రూపాయలకి పెంచడమే కాదు, అన్న మాట ఇచ్చిన ప్రకారం పాత బాకీ 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు అక్షరాల ఇంటి దగ్గర గడప దగ్గర అందించడం కానీ, దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి పెంచడం, డిఎస్సి ద్వారా విద్యార్థులకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదేవిధంగా మరి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, మరి అన్నా క్యాంటీన్లు 200 అన్నా క్యాంటీన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు కడుపు నింపేటువంటి విధంగా 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి విధంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ, దీపం పథకంలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి విషయంలో కానీ, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరొక పక్క అమరావతి పోలవరం నిర్మాణం చేసుకుంటూ పరిశ్రమలు పారిశ్రామికలు తీసుకొస్తూ మళ్ళీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎలమెచ్చిలి మండలం మరి బాడవ గ్రామం కానీ, ఏనువర్లంక, కలగంపూడి, చించినాడ, కాజు వెస్ట్, ఈస్ట్ ఇలా 4-5 గ్రామాల్లోనే ఈరోజు 1,75,00,000 రూపాయలకి ఈరోజు శంకుస్థాపనలు కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నామని అంటే, ఈ ప్రజాప్రభుత్వం ఇన్ని కష్టాల మధ్య కూడా 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అంటే, పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి తోడుగా అండగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీళ్ళిద్దరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఇవన్నీ కూడా ఉండడంతో ఇంత కష్టకాలంలో కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏనువర్లంక గ్రామం అన్న కూడా మాకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే పర్టికులర్గా ఈ గ్రామంలో త్రాగడానికి మంచినీళ్లు కూడా లేనటువంటి స్థితిలో నర్సాపురం మెయిన్ కెనాల్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ పెట్టుకుంది. ఎందుకంటే అంతకుముందు మీరు మంచినీళ్ళు చెరువు నింపాలని అంటే నెల రోజులు కష్టపడి 1,00,000 రూపాయలు పట్టుకి కష్టపడితే గానీ ఒక్కసారి నీళ్లు నింపుకోలేనిటువంటి పరిస్థితి ఉండేది. ఒడ్డులంక ఛానల్ సవార్న ఏనువర్లంక బాడ ఉండడంతో అటువంటి స్థితి నుంచి నర్సాపురం మెయిన్ కెనాల్ నుంచి రోజు ఈ 2 చెరువులకి నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పైప్ లైన్ వేస్తాం కాబట్టి కొంతమేర ఆ డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంది. ఇంకా ఏదైతే ఏనువర్లకు సంబంధించి మ్యాక్సిమం రోడ్స్, సీసీ రోడ్స్ కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తాం గతంలో. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ మరి రోడ్స్ కానీ, అదేవిధంగా డ్రైన్స్, ఎందుకంటే మీ గ్రామంలో నేను గతంలో కూడా తిరిగినప్పుడు ఎక్కువ మరి వీధుల్లో మహిళలందరూ కూడా అడిగింది డ్రైన్స్ ఎక్కువగా అడిగారు. ఖచ్చితంగా డ్రైన్స్ కూడా ప్రయారిటీ ఇచ్చి ఈ ఏనువర్లంక గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధిలో నుంచి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నేను కూడా పర్సనల్గా కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, దయవించి అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఇటువంటి కష్టకాలంలో ఇబ్బందుల్లో కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను.
కంపల్సరీ ఈవినింగ్ నేను ఎంత చెప్పండి నరేష్ మీద ఫోటో తీసి పెట్టమని ప్రియంలోకే దేవజుష్టామదారాందామస్మినే మే శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నస్కదాన్ త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతి